మహిళలు ఆర్థిక స్వావలంబన ఒక విద్య ద్వారానే సాధ్యమని ప్రముఖ సామాజికవేత్త రాయవరపు సత్యభామ సేవా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ చల్లంగి గ్రామం భారతీయ ప్రజాసేవా పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీపీఎస్పీ రాష్ట్ర నాయకుడు మడుగు వెంకట శ్రీనివాస్ అధ్యక్షత వహించగా రాయవరపు సత్యభామ సేవా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు మహిళలను సత్కరించారు. తొలుత బీపీఎస్పీ ఆధ్వర్యంలో డాక్టర్ రాయవరపు సత్యభామను సత్కరించారు. అనంతరం పలువురు మహిళలు భవానీ అంగన్వాడీ వర్కర్స్ ఆశాలను డాక్టర్ రాయవరపు సత్యభామ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ ప్రజాసేవా పార్టీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు. మార్పు రావాలంటే ఇలాంటి మహిళా కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మహిళలు ఉంటే ప్రతి సంవత్సరం కూడా కొత్తగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక బాధ పెరుగుతుంది తప్ప తరిగేదంటూ ఏమీ లేదు. కానీ ఎప్పటికప్పటికి మహిళలు ఒకళ్ళు కలిసి కూర్చుంటే ఒక బాధని ఒక సంతోషాన్ని వ్యక్తపరచుకోవడం అనేది మహిళా దినోత్సవం అంటే తప్ప ఏవో కార్యక్రమాలు చేసుకుంటాం అంటే కాదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకునే మన రమణ గారు లాంటి వాళ్ళు పార్టీ పరంగా కూడా వాళ్ళు చేసుకునే కార్యక్రమంతో పాటుగా మహిళలందరినీ కూడా గౌరవించాలని ఒక ఆశాభావంతో మమ్మల్ని అందరికీ తీసుకురావడం నిజంగా ఆయనకి అందరం కూడా అభినందన తెలియజేసుకుంటూ ఉన్న మహిళలందరికీ కూడా మేము అభినందన తెలియజేసుకుంటూ అన్ని రంగాల్లో కూడా మహిళలు ఎదుర్కొన్నారు. కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం అంటూ ఉంటుంది. ఆ పరిష్కారానికి మనమే సమస్య పరిష్కారానికి ఎదుర్కోవాలి. ధైర్యంగా ముందు మహిళ వెళ్ళాలి. ఎక్కడికైనా నేను చేయగలను అనుకున్నప్పుడే ఏదైనా మనం చేస్తాం. అందుచేత ప్రతి మహిళ కూడా ఇవాళ ముందుకు వచ్చి తోటి మహిళలకు ఏదైనా సమస్యను పరిష్కారం చేసే మార్గంగా వెళ్ళాలని ఆలోచించనే ఈ మహిళా దినోత్సవానికి సాధికత సాధికారత